కోర్మామిల్ల మండలం చెన్నారెడ్డిపేట దగ్గర బొలెరో బైక్ డి వ్యక్తి దుర్మరణం. మృతి చెందిన వ్యక్తి ఆర్ఎన్బి కాంట్రాక్టర్ వెంకటరెడ్డిగా గుర్తింపు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టిన పోలీసులు. ప్రొద్దుటూరు నందు జరిగిన బీసీల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య బీసీలు సంఘటితమై తమ హక్కులను సాధించుకునే దిశగా అడుగులు వేయాలని పిలుపు. రేపటి నుండి కడప జిల్లాలో ప్రారంభం కానున్న టీడీపీ మహానాడు. నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి 29వ తేదీన జరగనున్న భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని ఎమ్మెల్యే వరద పిలుపు. బద్వేలు మున్సిపాలిటీలో పిచ్చి కుక్కల వీరంగం. విచక్షణాహితంగా ప్రజలను కరుస్తున్న పిచ్చి కుక్కలు. ఆదివారం సాయంత్రం నుండి సోమవారం ఉదయం 7 గంటల వరకు దాదాపు 27 మందిని కుక్కలు కరవడంతో బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారని డాక్టర్లు తెలిపారు. ప్రొద్దుటూరు స్థానిక కేసీపీ ఫంక్షన్ హాల్ నందు సోమవారం ఉదయం బీసీ సమాఖ్య బీసీ సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీసీల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలను అందరినీ ఏకతాటిపై తీసుకువచ్చి రానున్న రోజుల్లో బీసీలకు సామాజిక న్యాయం రాజ్యాధికారం కోసం తమ వంతు పోరాటాలు చేస్తూనే ఉంటామని, తాము సాధించుకోవలసిన హక్కులను పోరాటాల ద్వారానే సాధించుకుంటామని, కావున బీసీలు అందరూ సంఘటితమై తమ హక్కులను సాధించుకునే దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి పలువురు రాష్ట్ర జిల్లా స్థాయి బీసీ సంఘాల నాయకులు ముఖ్య అతిథులుగా హాజరు కాగా పెద్ద ఎత్తున బీసీ సోదర సోదరీమణుల ఆత్మీయ సమ్మేళనానికి హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అలాగే గోగుల లక్ష్మీ దేవి జిల్లా మహిళా అధ్యక్షులుగా గోగుల లక్ష్మీదేవి గారు. ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతుంది బీసీలకు, ఎట్లా బతుకుతున్నారు, బీహార్ ఎట్లున్నారు బీసీలు, గుజరాత్ ఎట్లున్నారు, మధ్యప్రదేశ్ రోడ్ నెంబర్ చిప్పర్ పట్టుకొని ఎవరున్నారు, ఉత్తరప్రదేశ్ లో రోడ్ నెంబర్ ఎవరున్నారు, అంతటా చిన్న కార్మికులు, బాల కార్మికులు, విచ్ఛారణ చేసే పిల్లలు ఏ కులపలు వాళ్ళని అడిగారు. అదే కాదు, ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఇంత తారతమ్యాలు, సామాజిక ఆర్థిక వ్యత్యాసాలు ఇట్లుంటాయని కూడా నిలదీశారు. అందరూ కూడా కన్విన్స్ అయ్యారు. మేము భారత మాత బిడ్డలం కామా, మా తెలివితేటలు దేశానికి పనికి రావద్దా, మా జ్ఞాన సంపత్తి ఈ దేశ అభివృద్ధికి, ఈ సమాజ సంపద ఉత్పత్తికి పనికి రావద్దా అని అడిగారు. మనం ఏమడుగుతున్నాం, మా వాటా ఇవ్వండి, మమ్మల్ని పనిచేసే అవకాశం కల్పించండి, మా తెలివితేటలు మా జ్ఞానాన్ని భారతదేశ సంపద ఉత్పత్తికి, భారతదేశ జ్ఞాన వికాసానికి, గొప్ప సైంటిస్టులు కావడానికి, సమాజం అభివృద్ధికి ఉపయోగపడడానికి మా శక్తి సామర్థ్యాలు వినియోగించుకోమని అడుగుతాం, తిరిగి పంచమని అడుగుతలేము. మా శక్తి సామర్థ్యాలు దేశ అభివృద్ధికి ఉపయోగించండి. భారతదేశం అగ్రదేశం కావాలంటే ఈ దేశంలో ఉన్న 70 కోట్ల మంది బీసీలను అభివృద్ధి చేయకుండా, బీసీల జ్ఞానాన్ని ఉపయోగించుకోకుండా భారతదేశం అభివృద్ధి కాదని చెప్పి చూడడం జరిగింది. అందుకే ఈరోజు మనం అందరం అడుగుతున్నాం, పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలి, చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కావాలి, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలి. అదేవిధంగా అన్ని స్కీములు మన తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి ఫీజుల రీఎంబర్స్మెంట్, స్కాలర్షిప్లు, హాస్టళ్ళు, గురుకులాలు అన్ని రాష్ట్రాల్లో పెట్టాలి. ప్రతి బీసీ చదువుకునేటట్టు ఇంజనీరింగ్ వరకు, పీజీ వరకు చదువుకునే అవకాశం కల్పించాలి. మా జ్ఞానాన్ని, మా తెలివితేటలు ఈ సమాజ ఉద్ధరణకు ఉపయోగించాలి. అదేవిధంగా ప్రైవేట్ రంగంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ పెట్టాలి, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్ పెట్టాలి. అన్ని రంగాలలో వాటా లభిస్తుంది. చట్టసభలో రిజర్వేషన్లు వస్తాయి, బడ్జెట్లో వాటా వస్తుంది, బీసీ రిజర్వేషన్లలో ఏబిసిడి గ్రూపులు అవుతాయి, పంచాయతీరాజ్ రిజర్వేషన్లు జనాభా ప్రకారం పెరుగుతాయి. మళ్ళీ అందులో కూడా గ్రూపులుగా ఏ నియోజకవర్గం, ఏ ఎంపీటీసీ జడ్పీటీసీ రిజర్వ్ చేయాలని డిసైడ్ అవుతుంది. అన్ని రంగాల్లో, విద్యా ఉద్యోగ రంగాల్లో అన్ని కులాలకు వారి వారి జనాభా ప్రకారం వాటా లభిస్తుంది. అంతేకాకుండా దేశంలోని ప్రతి బీసీ కుటుంబాన్ని డెవలప్ చేయాలని చెప్పి ప్రధానమంత్రి ఆలోచిస్తున్నాడు. ఆ దిశగానే ఆ ఆలోచనలో భాగంగానే
కులగణన చేపట్టిండు. ఈ కులగణన జరిగిన తర్వాత బీసీల శకం ప్రారంభమవుతుందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ ఈ మహాసభ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతుంది. అది రొటీన్ గా జరిగేది. ప్రతిసారి కులగణన ఎట్లా జరుగుతుందో ఇది కూడా అట్టే జరుగుతుంది, అంతే టైం తీసుకుంటుంది. కడప జిల్లా బోర్మామిల్ల మండలంలోని చెన్నారెడ్డిపేట దగ్గర బొలోరో బైకు ఢీ వ్యక్తి దుర్మరణం చెందారు. చెన్నారెడ్డిపేట దగ్గర ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. బొలోరో బైకు ప్రమాదంలో ఆర్ఎన్బి కాంట్రాక్టర్ వెంకటరెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. కొండువారి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతదేహాన్ని బోర్మామిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం నుండి కడప జిల్లాలో ప్రారంభం కానున్న మహానాడు కార్యక్రమం పండుగ వాతావరణంలో జరగనుందని ప్రొద్దుటూరు నుండి దాదాపు 300 బస్సులు, 200 కార్లు, 2000 మోటార్ బైకులలో దాదాపు 25,000 మంది నాయకులు, కార్యకర్తలు 29వ తేదీ జరగనున్న మహానాడు భారీ బహిరంగ సభకు హాజరు కానున్నట్లు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజరెడ్డి సోమవారం మధ్యాహ్నం టీడీపీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు. 29వ తేదీ జరగనున్న భారీ బహిరంగ సభకు నాయకులు, కార్యకర్తలు, టీడీపీ సభ్యత్వం నమోదు ఐడి కార్డులు పొందిన ప్రతి ఒక్కరూ సభకు హాజరై సభను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రొద్దుటూరు నియోజకవర్గ మండలాల్లోని అన్ని గ్రామాల నుండి బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. రేపటి నుంచి రేపు 27, 28, 29 తారీఖుల్లో కడపలో జరిగే మహానాడు ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయినాయి. నిన్న మేమందరం పోయినాం, చూసి వచ్చినాము. ఇంకా ఏమన్నా చిన్న చిన్న లైట్లు అన్నీ జరుగుతున్నాయి, కానీ భారీ స్థాయిలో చేయాల్సిన పనులన్నీ పూర్తిగా అయిపోవడం జరిగింది. ఈరోజు రాత్రికి కానీ రేపు కానీ ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ గారు కానీ వచ్చే ప్రోగ్రాంలు కూడా ఉన్నాయి, ఇంతవరకు కన్ఫర్మ్ కాలేదు. కాబట్టి ఈ మహానాడు పండుగ కడప జిల్లాలో ఒక పండుగ వాతావరణంలో జరుగుతుంది. ఎక్కడ కని విని ఎరుగని రీతిలో గతంలో మేము ఎప్పుడూ చూడనంత గొప్పగా మహానాడు కడపలో జరుగుతుంది. ఈ మహానాడుకు ప్రొద్దుటూరు పట్టణం నుంచి దాదాపు 300 బస్సులు, 200 కార్లు, 2000 మోటార్ సైకిళ్లను ద్వారా జనాలను అక్కడికి సమీకరించడం జరుగుతుంది మా ప్రొద్దుటూరు పట్టణం తరఫున. కాబట్టి ఇవన్నీ కూడా పార్టీ వాళ్ళకు ఈ నంబర్లు కూడా మా బస్సు నంబర్లు, ఫోన్ నంబర్లు, సెల్ ఫోన్ నంబర్లు, అన్ని కార్లు, బస్సులు, వ్యాన్లు మొత్తం అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. 29వ తారీఖు ఉదయం 11:30 గంటల నుంచి ఇక్కడ మొదలయ్యి కడపకు 2 గంటలకు చేరుకోవడం జరుగుతుంది. అక్కడ 3 గంటలకు జరిగే బహిరంగ సభ సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ఆ బహిరంగ సభను విజయవంతం చేయాలా, 5 లక్షల మంది జనంతో ఒక గొప్పగా ఈ మహానాడును విజయవంతం చేయాలని మేమందరం కృషి చేస్తూ ఉన్నాము. ఆ కృషిలో భాగంగానే మేము ప్రొద్దుటూరు పట్టణం నుంచి సుమారు 25,000 మందిని అక్కడికి సమీకరించే ప్రయత్నంలో భాగంగా మేమందరం పనిచేస్తున్నాం. ఇంకా కొన్ని వెహికల్స్ కారణంగా కొంతమంది తక్కువ వచ్చే పరిస్థితి ఉంది. భారీ స్థాయిలో జరిగే కడప మహానాడు భారీ స్థాయిలో ప్రొద్దుటూరు పట్టణం నుంచి రావాలని కోరుతున్నాం. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసిన, తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కలిగిన ప్రతి ఒక్కరూ వారికి మేమేమైనా కొన్ని వాహనాలు వాళ్ళకు సమకూర్చుకోలేకపోయినా కూడా వారు సొంతగా వారి వాహనాలు ఏదైనా అవసరమైతే మోటార్ బైకులు కానీ వాళ్ళకి అందుబాటులో ఉన్న కార్లు కానీ ఏదైనా సమకూర్చుకొని మహానాడు ఎక్కడ మళ్ళా ఈ ప్రాంతంలో ఇంత గొప్ప 5 లక్షల మందితో జరిగే మహానాడు భవిష్యత్తులో ఇక్కడ రాయలసీమలో ఎక్కడ ఉండబోదు. కాబట్టి ఈ యొక్క పెద్ద పండుగ 5 లక్షల మంది జనం అంటే ఎట్లా ఉంటారు, అది ఎంత గ్రౌండ్ ఉంటుంది, ఎంత వెడల్పులో ఉంటుంది, ఎన్ని రకాల మనం అక్కడ కూర్చోడానికి సౌకర్యాలు ఏర్పాటు చేశారనేది ఒకసారి ప్రతి ఒక్కరూ చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే కడప మనకు 50 కిలోమీటర్లు, 1 గంట ప్రయాణం, 3/4 గంట పోవడం రావడం జరుగుతుంది. కాబట్టి ఈ కడపలో జరిగే రేపు మొన్నాడు 29వ తారీఖున జరిగే మహానాడుకు రేపు ప్రతినిధుల సభనే, కేవలం 29వ తేదీ మాత్రమే పెద్ద బహిరంగ సభ. ఆ బహిరంగ సభకే ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో కానీ సభ్యత్వం కలిగిన ప్రతి ఒక్కరూ అందరూ కూడా 29వ తేదీన భారీ బహిరంగ సభ హాజరు కావాల్సిందిగా
ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరినీ మరి చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాము. వాళ్ళందరూ కూడా ఏం చెప్పినారు, ఎంత మెజారిటీ మీకు వచ్చిందో ప్రొద్దుటూరులో ఎన్నికల్లో, ఆ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీకి ధనమైన జనాన్ని సమీకరించాలని చెప్తున్నారు. కాబట్టి 23,000 నుంచి 25,000 మందిని మేము సమీకరించే ప్రయత్నంలో ఉన్నాము. దాదాపు అందరితో కూడా ఫోన్లలో డైరెక్ట్గా మాట్లాడినాము. బండ్లన్నీ కూడా మేము 29 ఉదయం 6 గంటలకు బండ్లు, కార్లు, బస్సులు మొత్తం అన్నీ కూడా మా స్వాధీనంలోకి వస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 9 గంటలకు ప్రతి గ్రామీణ ప్రాంతం నుంచి కానీ పట్టణంలో వార్డుల వైజ్గా ఎవరెవరైతే మేము ఇంతమంది రాగలుగుతున్నామని చెప్పినారో వారి లెక్కల ప్రకారము వాళ్ళకి వార్డులకు బస్సులు పంపించడము, పల్లెలకు బస్సులు పంపించడం, గ్రామీణ ప్రాంతాలకు బస్సులు పంపించడం అనేది మా 29వ తేదీ ఉదయం 9 గంటలకు లోపల అన్ని గ్రామాలకు అక్కడ వాళ్ళకి చెప్పిన బస్సులు అక్కడికి చేరుతాయి. అక్కడ వాళ్ళు కొంతమంది భోజనం చేసుకొని పొట్టాలు కట్టించుకొని వాళ్ళు రావడం జరుగుతుంది. మాకు వచ్చే బస్సులకు మేమే మా బస్సులో ఉండబడిన వాళ్ళకి యొక్క ఆకలి తప్పులు లేకుండా మేమే చూసుకుంటామని చెప్పే వాళ్ళు కొంతమంది ఉంది. అయినా అక్కడ మహానాడుకు చేరుకున్న తర్వాత భోజనం ఉందండి. అక్కడ 5 లక్షల మందికి భోజనం చేయడం జరుగుతుంది. కాబట్టి భోజన సౌకర్యాలు కూడా అక్కడ ఉన్నాయి. ఆ కారణంగా భారీ ఎత్తున ఎవరైతే పొద్దుటూరు పట్టణంలో 67,000 మంది తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వంలో చేరిన ప్రతి ఒక్క మహిళ తప్పనిసరిగా చూడాల్సిన మహానాడు 5 లక్షల మంది జనంతో గొప్పగా వేసిన యొక్క షామియానాలు, పందిళ్ళు కానీ స్టేజీలు కానీ భారీ సంఖ్యలో ఉన్నాయి. కాబట్టి 150 ఎకరాలు 200 ఎకరాలు జరిగే మహానాడు కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ 29వ తేదీ 12 గంటకల్లా కడపకు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మేము కొన్ని రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసే వాళ్ళందరూ ఆ ప్రాంతంలో వచ్చి అక్కడ వాళ్ళల్లో రావచ్చు. మేము బస్సుకు మామూలుగా 50 మందినే పంపిస్తాము. 60-70 మంది కూడా బస్సులో వచ్చే సౌకర్యం ఉంది. కాబట్టి దగ్గర కాబట్టి 1 గంటలో మనం అక్కడ చేరుకుంటాం. కాబట్టి బస్సులు పోయే బస్సులు ఏ బస్సు చేయెత్తినా కూడా కడపకు వచ్చి వాళ్ళు బ్యాడ్జీ పెట్టుకొని తెలుగుదేశం సభ్యత్వం ఎవరైతే వాళ్ళు లోపల ఇచ్చిన వాళ్ళందరూ మెడలో వేసుకొని ఉంటారో వాళ్ళందరినీ నిలబెట్టి ఎక్కించుకొని పోవడం జరుగుతుంది. కాబట్టి ఈ గొప్పగా జరిగే ఈ భారతదేశంలో ఎప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎక్కడా జరగని విధంగా గొప్ప బహిరంగ సభ మహానాడు కార్యక్రమంలో జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ చూడండి, మీరు ఇంత భారీ ఏర్పాట్లు, ఇంత భోజన సౌకర్యాలు, 5 లక్షల మందికి భోజనము, దాదాపు అందరికీ ఉండే ఆ మీటింగ్ కావాల్సిన సౌకర్యాలు కల్పించిన ఈ యొక్క బహిరంగ సభను అందరూ చూసి తెలుగుదేశం పార్టీని 10 సీట్లు సమైక్య జిల్లాలో ఉన్నాయి. మనకు సమైక్య జిల్లాలో ఉండబడిన 10 సీట్లలో 7 సీట్లను గెలిపించడం జరిగింది తెలుగుదేశం పార్టీకి, కానీ బీజేపీ కూటమి ప్రభుత్వానికి. ఆ కూటమి ప్రభుత్వంలో 10 సీట్లలో 7 సీట్లు రావడం అంటే చాలా గొప్ప విషయం. కాబట్టి గతంలో కంటే బాగా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చెందింది. కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆ జిల్లాల మొత్తం అంతా క్యాప్చర్ చేసే పరిస్థితిలో ఉంది. కాబట్టి భారీగా బహిరంగ సభకు అందరూ హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. ఈ మహానాడును చూడదగ్గ మహానాడు, ఇది అన్నిటికంటే గొప్ప మహానాడు. కాబట్టి అన్ని రకాల మీరు అక్కడికి వచ్చి చూసి అక్కడ భోజన ఏర్పాట్లు ఉంటాయి, భోజనాలు ఇవన్నీ చేసి అక్కడ మళ్ళీ 5 గంటలకు మనం రిటర్న్ బయలుదేరితే 6:30-7 గంటలకు ఇంటికి చేరుకోవచ్చు. కాబట్టి బహిరంగ సభను పూర్తి జయప్రదం చేయాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది, మీ అందరి మీద ఉంది. మీకు అందరికీ చేతులైతే నమస్కరిస్తూ మరొకసారి ఈ విజయవంతం చేయాల్సిందిగా మహానాడును 29వ తేదీన బాగా భారీ స్థాయిలో విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. సోమవారం ఉదయం ప్రొద్దుటూరు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ గంగయ్యను కలిసి ప్రొద్దుటూరులో ఉన్న ప్రధాన సమస్యలపై వినతిపత్రం అందజేసిన ప్రొద్దుటూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇర్ఫాన్ బాషా. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ఆగిపోయిన కూరగాయల మార్కెట్ పనులు ప్రారంభించాలని, పాతబడిన త్రాగునీటి పైప్ లైన్ను మార్చాలని, మురికినీటి ప్రధాన కాలువలను ఆధునీకరించి కడప స్టీల్ ప్లాంట్ విమాన పనులు ప్రారంభించి ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగేలా చూడాలని కోరినట్లు తెలిపారు. 100 ఏళ్ల చరిత్ర ఉన్న ప్రొద్దుటూరు పురపాలక సంఘం నందు అభివృద్ధి శూన్యమని, ప్రొద్దుటూరులో కూటమి సర్కార్ ప్రభుత్వం మార్కు లేదని అభిప్రాయపడ్డారు. కూటమి సర్కార్ అభివృద్ధి సంక్షేమానికి ఆమడ దూరంలో ఉందని, త్వరితగతిన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. అందరికీ నమస్కారం. ప్రొద్దుటూరు పురపాలక సంఘం ఏర్పడి దాదాపుగా 100 ఏళ్ల పైన అయింది. కానీ ఇప్పటికి కూడా అనేక సమస్యలు
వెంటాడుతూ పీడిస్తూనే ఉన్నాయి పొద్దుటూరు ప్రజలకు. అనేక ప్రభుత్వాలు మారినాయి, అనేక రాజకీయ నాయకులు వచ్చారు, కానీ పొద్దుటూరు అభివృద్ధి చూసుకున్నట్లయితే శూన్యం. ముఖ్యంగా ప్రప్రథమంగా మాట్లాడాలంటే మంచినీటి సమస్య గురించి, మనకు ఆ మంచినీటి సరఫరా అయ్యే పైపుల గురించి మాట్లాడేట్లయితే అది దాదాపు ఆ పైప్ లైన్ వేసి పొద్దుటూరు పట్టణంలో 60 సంవత్సరాలు పైగా కావస్తుంది. దాని కాలం కేవలం 30-35 సంవత్సరాలు మాత్రమే. కానీ ఈరోజు 60-70 సంవత్సరాలైనా కూడా ఈరోజు పైప్ లైన్ మార్చలేని దుస్థితిలో ఈ పొద్దుటూరు మున్సిపాలిటీ ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. గత ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే గారు ఆ రోజు 5 ఏళ్ల కాలంలో ఈ పని పూర్తి చేస్తానని చెప్పి ఆయన హామీ ఇచ్చి అది పూర్తి చేయలేకపోయినారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అన్నా కనీసం పట్టించుకొని ఆ పైప్ లైన్ మార్చి ప్రజలకు మంచినీటి సరఫరా అందిస్తారంటే అది కూడా దిక్కులేని పరిస్థితిలో పొద్దుటూరు ప్రజలు ఉన్నారు. దీనివల్ల వచ్చే నష్టం ఏంటంటే ఆ కాల పరిమితం అయిపోయి పైపుల్లోంచి ఈ మురుగునీరు అందులో ప్రవేశించి అవే నీళ్లు మనకు వాడకానికి వస్తున్నాయి. ఇది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మనం ఉన్నామో ప్రజలందరూ గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రెండో విషయానికి వచ్చేట్లయితే మురుగునీటి కాలువలు గత హయాంలో గత ప్రభుత్వంలో దాదాపుగా 160 కోట్లతో డ్రైనేజ్ సిస్టమ్ నెలకొల్పాలని చెప్పేసి అందుకు పెద్ద కాలువలను ఆధునీకరణ చేయాలని చెప్పి ఆ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ ప్రభుత్వం కూడా విఫలమైంది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా దాని గురించి ఎటువంటి చర్యలు కూడా తీసుకోకపోవడం చాలా దౌర్భాగ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇన్నుంటే అవుట్ ఉండదు, అవుట్ ఉంటే ఇన్నుండదు. నీళ్ళు అనేది బయటకు మన ఇళ్లలో నుంచి కాలువలో వస్తే అంతే అయిపోయింది. అది ఎక్కడ ప్రవహించలేని పరిస్థితిలో ఈరోజు కాలువలు ఉన్నాయి. అలాగే పెద్ద కాలువలు మనం దానికి ఒక ట్రీట్మెంట్ ప్లాన్ కూడా కట్టాలని చెప్పి గతంలో ప్రతిపాదనలు వచ్చినాయి. కానీ దానికి కూడా ఎటువంటి పురోగతి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ ఎవరికైనా సరే మంచినీరు అలాగే పారిశుద్ధ్యం అనేవి చాలా ముఖ్యమైనవి. కానీ దీన్ని ఎటువంటి అభివృద్ధి చేయకుండా ప్రజలకు ఇబ్బంది చేస్తూ ఉన్నారు. అలాగే స్టీల్ ఫ్యాక్టరీ అని చెప్పి కడపలో అనేక నాయకులు వచ్చి అనేక సార్లు శంకుస్థాపన చేయడం జరిగింది. కానీ దాని గురించి కూడా ఎటువంటి పురోగతి లేదు. యువతకు మోసం చేస్తూనే ఉన్నారు. తద్వారా వేలాది ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఎన్నో ప్రభుత్వాలు ఎన్నోసార్లు ఎంతోమంది నాయకులు చెప్పారు. ఇది స్టీల్ ప్లాంట్ నిర్మిస్తాం, వేలాది మంది జిల్లా యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు ఎటువంటి దాని గురించి పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు యువతకు నిరాశ కలిగిస్తా ఉన్న విషయం మనమందరం చూస్తూనే ఉన్నాం. అలాగే గత ప్రభుత్వంలో ఏర్పాటైన కూరగాయల మార్కెట్ శివాలయం సెంటర్లో అది పూర్తి చేస్తాం ఎలక్షన్ నాటికి అని చెప్పి ఆ రోజు మాజీ ఎమ్మెల్యే గారు చెప్పారు. కానీ కేవలం అది 25%, 30% అవ్వడం వల్ల ఈరోజు ఉండబడిన ఈ కూటమి ప్రభుత్వం కూడా దాన్ని తుంగలో తొక్కి ఆ పనులు ఆపేసి ప్రజలకు ఎంతో ఇబ్బంది కలిగిస్తున్నారు. ఈ కూరగాయల మార్కెట్ మీద వేలాది మంది ప్రజలు పరోక్షంగా ప్రత్యక్షంగా దీని మీద ఉపాధి ఉన్నవారు. అలాంటి ఈ కూరగాయల మార్కెట్ ఈరోజు దిక్కులేని పరిస్థితిలో ఉంది. దాదాపుగా 20 కోట్లు ఖర్చు పెట్టారు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లే పని ఆగిపోయింది. ఇది దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాజకీయాలను పక్కన పెడదాం, పార్టీలను పక్కన పెడదాం, నాయకుల మన మధ్య ఉన్న విభేదాలను పక్కన పెడదాం. కేవలం ప్రొద్దుటూరు అభివృద్ధి కోసం, ప్రొద్దుటూరు ప్రజల కోసం పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కూరగాయల మార్కెట్ నిర్మిస్తే ఈరోజు టీడీపీ అలాగే కూటమి ప్రభుత్వం దాన్ని పూర్తి చేయకుండా నిలిపివేయడం ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రజలు కూడా గమనించాలా, మనకు అభివృద్ధి చేసే నాయకులు కావాలా లేకుంటే రాజకీయాలు చేసే నాయకులు కావాలని చెప్పి ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం వచ్చింది కానీ అభివృద్ధి అనేది ఆమడ దూరంలో ఉంది. సంక్షేమం అంటారా, సంక్షేమం అనేది ఎక్కడా లేదు. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఎటువంటి వ్యాపారాలు లేవు, సంక్షేమం లేదు. ప్రజలకు ప్రభుత్వాల నుంచి చేరే చేయూత కూడా
అందడం లేదు. సూపర్ 6 అన్నారు, తల్లికి వందనం అన్నారు, అలాగే ఫ్రీ బస్ అన్నారు, యువతకు 20 లక్షల ఉద్యోగాలని చెప్పినారు, లేకుంటే నిరుద్యోగ భృతి అన్నారు. ఇవన్నీ ఎక్కడ పోయినాయ్యా? ముఖ్యమంత్రి గారికి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. స్థానిక ఉండబడిన శాసనసభ్యులు వరదాల రెడ్డి గారికి కూడా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. అయ్యా, మీరు 1 సంవత్సర కాలంలో ప్రొద్దుటూరు ప్రజలకు మీరు చేసింది ఏంటంటే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను, ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని మున్సిపాలిటీ పరిధిలో ఒక్క టెంకాయని చెప్పి మీరు ఈరోజు కొట్టారని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఏ ఒక అభివృద్ధి పనైనా రాష్ట్ర బడ్జెట్ నుంచైనా ప్రొద్దుటూరు అభివృద్ధి కోసం మీరు ఏమన్నా చేశారని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను. మున్సిపాలిటీలో ఒక కాలువ కానీ, ఒక రోడ్డు కానీ, ఏ రోడ్డు కానీ మీరు శంకుస్థాపన చేశారా? ఏ పనైనా అభివృద్ధికి మీరు పూనుకున్నారని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను. కేవలం ప్రభుత్వం వచ్చింది, కేవలం ఎమ్మెల్యే ఉన్నారు, కానీ ప్రభుత్వం చేసే సంక్షేమం కానీ అభివృద్ధి కానీ కనిపించడం లేదు. అలాగే ఎమ్మెల్యే గారు వచ్చారు, ఎమ్మెల్యే నూతనంగా ఎన్నుకోబడ్డారు, కానీ ఆయన మార్క్ అయితే కనిపరావడం లేదు. కేవలం ఆయన ఒక టీడీపీ ప్రతినిధిగానే ఈరోజు ప్రొద్దుటూరులో ఉన్నారు, కానీ ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఏ పనులు చేయాలో చేయలేదని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రజలకు తెలియజేస్తున్నాను. ప్రజలందరూ గమనించాలా. రాబోయే రోజుల్లో మనం ఒక మంచి నాయకుడిని ఎంచుకొని మనకు మేలు చేసే పార్టీలకు, అభివృద్ధి చేసే పార్టీలకు మనం అందరం సపోర్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరికీ దీని గురించి ఆలోచించాలని చెప్పి సవినంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జమ్మలమడుగు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సవితమ్మ. జమ్మలమడుగు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చదిపిరాల భూపేశ్ సుబ్బరామరెడ్డి మహానాడు జన సమీకరణ జమ్మలమడుగు నియోజకవర్గ పరిశీలకులు ఎమ్మిగనూరు శాసనసభ్యులు జయ నాగేశ్వరరెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 29వ తేదీ కడపలో జరగబోయే మహానాడు బహిరంగ సభను అత్యధిక మందితో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మంత్రివర్యులు సవితమ్మ మాట్లాడుతూ 44వ మహానాడు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి కడప జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుండి దాదాపు 6 లక్షల మంది కార్యకర్తలు పాల్గొంటారని చెప్పారు. స్టీల్ ప్లాంట్ గురించి అడుగగా ఈ విషయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటిస్తారని అన్నారు. అనంతరం మహానాడు స్టిక్కర్స్ మరియు టీషర్ట్స్ను ఆవిష్కరించారు. అందరికీ నమస్కారం. నిన్న కూడా మనం ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. ఈరోజు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సవితమ్మ గారు జమ్మలమడుగుకు వచ్చి మహానాడు ఏర్పాట్లు మనం ఏ విధంగా మహానాడు తరలి వెళ్తున్నాం దాని మీద మేడం గారు వచ్చి మనల్ని వెహికల్స్ కానీ మొబిలైజేషన్ ఏ విధంగా చేసుకోవాలని దాని మీద మేడం గారి సలహాలు సూచనలు ఇక్కడ అబ్జర్వ్ చేయడానికి వచ్చారు. నిన్న నాగేశ్వర రెడ్డి గారు కూడా అన్నగారు కూడా వచ్చి మనకు చెప్పడం జరిగింది. కడప దేవుడి మొదటి కడప అని కూడా అంటారు, ఎంతో చరిత్ర కలిగింది. మరి ఏ రోజైతే ప్రకటించామో ఆ రోజు నుంచి స్థానిక ప్రజాప్రతినిధులు, ఇన్ఛార్జీలు అందరూ భుజస్కంధాలపై వేసుకొని గతంలో 43 మహానాడులు జరిగాయి. ఈ 44వ మహానాడు చరిత్రలో నిలిచిపోయే విధంగా మహానాడు చేయాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అతిపెద్ద ప్రాంతీయ పార్టీలోనే అతిపెద్ద పార్టీ కుటుంబం ఏదంటే భారతదేశంలో ఒక తెలుగుదేశం పార్టీ. నూతనంగా అందరూ కార్యకర్తలంతా ఉత్సాహంగా ఈరోజు కడపకు విచ్చేస్తున్నారు. మరి ఇక్కడ స్థానిక నాయకులు అందరూ కూడా చాలా పెద్ద 500 ఎకరాలతో అతి పెద్ద విస్తరణలో అన్ని ఏర్పాట్లు చేశారు. 13 కమిటీలు వేసాం. 13 కమిటీలో ఆల్ అకామిడేషన్స్ కూడా ఏర్పాటు చేశాం. మేము కడప జిల్లాలోనే సుమారుగా నిన్నటి వరకు 3 లక్షల దాకా అనుకున్నాము, కానీ 3 లక్షలు మించిపోతుంది. ఇప్పుడు ఈరోజు మరి జమ్మలమడుగు కాన్స్టిట్యున్సీలో కూడా ఈరోజు కార్యకర్తలతో మాట్లాడుతుంటే చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఏ కాన్స్టిట్యున్సీ చూసినా కార్యకర్తల్లో ఉత్సాహం ఎక్కువగా ఉంది. మరి సుమారుగా మేము అనుకున్నట్టుగా మొత్తం మహానాడు కార్యక్రమంకి సుమారుగా 5 నుంచి 6 లక్షల దాకా రాబోతున్నారు. వారు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బడుగు బడిగిన వర్గాల పునాదుల నుంచి పుట్టిన పార్టీ. ఈరోజు రాయలసీమ అన్ని విధాలుగా అభివృద్ధి జరిగిందంటే అన్న నందమూరి తారక రామారావు గారి నుంచి అదే స్ఫూర్తితో మరి మన విజనరీ లీడర్ మాండేశ్వరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన యువగల మధునేత నారా లోకేష్ బాబు గారు ఏ విధంగా అయితే ఈరోజు ఎక్కడ ఏ రాయలసీమలో ఏ పరిశ్రమ చూసినా,
ఏ ఇరిగేషన్ ప్రాజెక్టులు చూసినా, ఏ అభివృద్ధి అయినా, రైతాంగం కావచ్చు, ఇది మేజర్ ఇరిగేషన్ కావచ్చు, ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది తెలుగుదేశం ప్రభుత్వంలో విజనరీ లీడర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగిందనే విషయం కూడా తెలియజేస్తూ, మరి ఎంతోమంది మేము రాయలసీమ బిడ్డలం, మేము రాయలసీమ పులి బిడ్డలం అని చెప్పి గత ప్రభుత్వం ఏ విధంగా అయితే దాచుకోయిందో, రాయలసీమకు అన్యాయం జరిగింది. రాయలసీమ ద్రోహి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారనే చెప్పాలి. ఎందుకంటే టెంకాయలు కొట్టడం, పాలాభిషేకాలు చేయించుకోవడం, పేపర్ యాడ్లు, ప్రజల సొమ్ముతో పేపర్ యాడ్లు ఇచ్చుకోవడమే జరిగిందే తప్ప రాయలసీమకు అభివృద్ధి చేసింది ఏమీ లేదు. ఇది చంద్రబాబు నాయుడు గారికి, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ, రాయలసీమ ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి ఒక కృతజ్ఞతలు తెలుపుకునే అవకాశం కలిగిందని మొత్తం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులే కాదు, మొత్తం ప్రజలు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఘన స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారనే విషయం తెలియజేస్తూ, మరి తరలి వస్తున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి స్వాగతం సుస్వాగతం కూడా తెలియజేస్తుంది. నేను అనేది ఏమంటే అది ముఖ్యమంత్రి గారి నోటి ద్వారానే వింటే బాగుంటుంది. ఎందుకంటే గతంలో జరిగిందన్నీ మేమే చేసాం, పరిశ్రమలు తెచ్చింది మేము, మళ్ళీ 5 ఏళ్ల నుంచి ఉన్న పరిశ్రమలు తరలిపోయింది గత ప్రభుత్వంలోని. మళ్ళీ ఈరోజు నారా లోకేష్ బాబు గారు ఏదైతే మాట చెప్పారో ఆ మాట ప్రకారం కాలుకు బల్పం పట్టుకొని దేశ విదేశాలు వెళ్ళి మనకు పరిశ్రమలు తీసుకొస్తున్నారు. మరి అందరూ ఉత్సాహంగా అందరూ ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా రాయలసీమకి మళ్ళీ కొన్ని పరిశ్రమలు రాబోతున్నాయి. మరి ఉక్కు ఫ్యాక్టరీ విషయం కూడా ముఖ్యమంత్రి గారే దశ నిర్దేశిస్తారు. ఏ సమయంలో ఏం చేయాలో తెలుసు. ఎందుకంటే ఇప్పుడు ఈ మహానాడు అయిపోయిన తర్వాత అందరికీ ఎవరైతే పనిచేశారో వాళ్ళకి ఖచ్చితంగా నామినేటెడ్ పోస్ట్ ఆల్రెడీ కొన్ని ఇచ్చాం, దగ్గరలో మరికొన్ని ఇవ్వబోతున్నాం. అభివృద్ధి పరంగా కావచ్చు, ప్రాంతాలు, మతాలు, కుతాలు ఏమీ లేవు, అన్నీ అభివృద్ధి చేయాలనుకునేదే. రాజకీయం పుట్టిందే బడుగు బలహీన వర్గాల రాజకీయం నేర్పిందే తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి తారక రామారావు ఖచ్చితంగా అందరికీ న్యాయం చేస్తారు. భారత్ ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినట్లు నీతి ఆయోగ్ ప్రకటించడంపై భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి హరిప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు వేంపల్లిలోని భాజపా నాయకులతో కలిసి నరేంద్ర మోడీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ ప్రధానిగా మోడీ బాధ్యతలు స్వీకరించినప్పుడు ప్రపంచంలో 11వ స్థానంలో ఉన్న మన దేశ ఆర్థిక వ్యవస్థ ప్రగతి మార్గంలో పయనించి 4వ స్థానానికి చేరిందని చెప్పారు. మోడీ నాయకత్వంలో స్పష్టమైన లక్ష్యంతో భారతదేశం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. గత దశాబ్ద కాలంలో మౌలిక వస్తువులు, డిజిటల్ రంగాల్లో దేశం ఎంతో పురోగతి సాధించిందని చెప్పారు. 2047 కల్లా వికసిత్ భారత్గా అవతరించేందుకు ఈ విజయం దోహదపడుతుందని అన్నారు. వందే మాతరం, వందే మాతరం, జిందాబాద్, జిందాబాద్, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. అందరికీ నమస్కారం. ద్వారా భారతదేశం ప్రపంచ దేశాలలో ఆర్థిక వ్యవస్థలో 4వ స్థానాన్ని సంపాదించినట్లు నీతి ఆయోగ్ ప్రకటించడంపై ఇవాళ వేంపల్లె భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి చిత్రపటానికి మనం అందరం కూడా పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే ఇవాళ దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ 11 సంవత్సరాల క్రితం బాధ్యతలు చేపట్టినప్పుడు మన యొక్క ఆర్థిక వ్యవస్థ 11వ స్థానంలో ఉండేది. అలాగే 11 సంవత్సరాల తర్వాత మన దేశ వృద్ధి రేటు ప్రయోజకంగా మారి మన దేశంలో యొక్క డిజిటల్ రంగం కావచ్చు, ఈ యొక్క పారిశ్రామికంగా వృద్ధి చెందడం, ప్రగతి పయనించడంతో ఇవాళ మనం ఆర్థిక ప్రగతి 4వ స్థానానికి చేరుకోవడం జరిగింది. అలాగే ప్రపంచ దేశాలలో భారతదేశాన్ని విశ్వగురువుగా తీర్చేందుకు నరేంద్ర మోదీ గారు చేస్తున్నటువంటి కృషి అనలేదని చెప్పి మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, నరేంద్ర మోదీ గారు 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 11 సంవత్సరాలు దేశ ప్రధానిగా, నిత్య కృషివలునిగా, నిత్య శ్రామికునిగా ఈ దేశానికి సేవలు అందిస్తా ఉన్నాడు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే అందరి అభివృద్ధి కోసం అందరినీ కలుపుకొని, సబ్కా విశ్వాస్ అందరినీ యొక్క విశ్వాసం అంటే నమ్మకాన్ని చూరగొంటూ ఇవాళ దేశంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ఏదైతే పహల్గాం రాష్ట్రంలో ఉగ్రవాదంలో మన దేశానికి చెందినటువంటి 26 మంది మృతి చెందితే కేవలం 15 రోజుల్లో ప్రతీకారంగా 15 పాకిస్తాన్కు చెందినటువంటి ఉగ్రవాద 15 బంకర్లను దాడి చేసి అక్కడ ఏ ఒక్కరికి కూడా సామాన్యునికి హాని కలగకోకుండా వాళ్ళకు ప్రతీకారం మనం తీర్చుకోవడం జరిగింది. ఇవాళ ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ అనేది మన దేశ ప్రజల్లో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపిందని చెప్పి తెలియజేసుకుంటూ, మనం అందరం కూడా మన ప్రధాని నరేంద్ర మోదీ గారికి మద్దతుగా మనం అందరం కూడా
ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం వందే వందే వందే